నగరం విస్తరిస్తున్న వేళ శివారు ప్రాంతాల్లో పలు బహుళ అంతస్తుల నిర్మాణాలు ఓవైపు కొనసాగుతుంటే వాటిని నిర్మించే క్రమంలో స్థానికులు మాత్రం అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. జనావాసాల మధ్య ప్రమాదకరంగా రెడ్ మిక్స్ కాంక్రీట్ ప్లాంట్లు రోజుకొకటి వెలుస్తున్నాయి. దీంతో చిన్న పెద్ద తేడా లేకుండా రోగాల బారిన పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఎన్సీసీ అర్బన్ అపార్ట్మెంట్స్ పక్కనే కొనసాగుతున్న రెడీ మిక్స్ కాంక్రీట్ ప్లాంట్లను వెంటనే మూసివేయాలని ఎన్సీసీ అర్బన్ అపార్ట్మెంట్ వాసులు రోడ్డెక్కారు. ఎన్సీసీ అపార్ట్మెంట్ నుంచి కోకాపేట్ సర్కిల్ వరకు ఆర్సీబీ ప్లాంట్లకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టారు. రెడీ మిక్స్ ప్లాంట్ల వల్ల కాలుష్యం పెరిగి గత 6 నెలలుగా ప్రతి కుటుంబం అనారోగ్య బారిన పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే రెడీ మిక్స్ కాంక్రీట్ ప్లాంట్లను మూసివేయాలని డిమాండ్ చేశారు. మేము ఎన్సీసీ అర్బన్ 1 రెసిడెంట్స్ అండి. మేము దాదాపు ఒక 6 నెలల నుండి మా చుట్టూ ఉన్న ఆర్ఎంసీ ప్లాంట్స్ వల్ల హెల్త్ దెబ్బతింటుంది. పొల్యూషన్ బాగా ఎక్కువైంది. 24 అవర్స్ నడిపిస్తున్నారు. దాంతో నిద్ర పట్టట్లేదు. అందరు ఎంప్లాయీస్, మ్యాక్సిమం ఎంప్లాయీస్ ఉన్నారు. అందరి యొక్క ఆరోగ్యాలు పాడవుతున్నాయి. నిద్రలు పోవట్లేదు సరిగ్గా. తర్వాత పిల్లలకు తొందరగా అస్తమా అట్లాంటివన్నీ వచ్చేస్తున్నాయి. ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి మేము ఈ ప్లాంట్స్, మా చుట్టూ ఉన్న ప్లాంట్స్లో ఉన్నటువంటి ఆర్ఎంసీ ప్లాంట్స్ని దయచేసి ఎటైనా దూరంగా అక్కడి నుంచి మార్చాలని మేము కోరుతూ ఉన్నాం. మేమంతా రెసిడెంట్స్ ఇక్కడ మరి ఇంత మొత్తంలో వచ్చి మీ అందరినీ అడుగుతున్నాము అంటే దీన్ని పీసీబీ కూడా దృష్టిలో పెట్టుకొని, మమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని, మా ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని ఏవైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. 6 నెలల నుంచి మేము పీసీబీకి కూడా ఇస్తూనే ఉన్నాం, లెటర్స్ ఇస్తున్నాం. వాటి మీద ఏమి చర్య తీసుకున్నట్టుగా లేదు. కనీసం ఈ ప్లాంట్స్ నడిపే వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ చేశాం, కానీ వాళ్ళు కూడా ఏమీ దానిలో మార్పులు చేస్తున్నట్లేదు. కాబట్టి దయచేసి మా ఆరోగ్యాలన్నీ కాపాడాలని ఈ ఆర్ఎంసీ ప్లాంట్స్ ని దూరంగా ఎక్కడైనా దూర ప్రాంతాలకు తరలించాలని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తాం. ఆర్ఎంసీ ప్లాంట్ కి పర్మిషన్స్ లేవా సార్? మీ డిమాండ్ ఏంటి యాక్చువల్ గా? ఆర్ఎంసీ ప్లాంట్ కి పర్మిషన్ ఉన్నదో లేదో అవన్నీ మాకు తెలియదండి. మాకు తెలిసిందల్లా అక్కడ దుమ్ము ధూళి విపరీతంగా లేస్తూ ఉన్నాయి. ఆరోగ్యాలు పాడవుతున్నాయి. హెల్త్ ఎయిర్ పొల్యూట్ అవుతోంది. దాని నుంచి మమ్మల్ని కాపాడాలి అని మేము కోరుతున్నాం. రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కి 50 మీటర్స్ దూరంలో ఉన్నాయండి మేజర్ ఆర్ఎంసీ ప్లాంట్స్. ఇంత దగ్గరగా ఉన్న ప్లాంట్స్ కి పర్మిషన్స్ బహుశా రావు. పర్మిషన్స్ ఉన్నా కూడా నైట్ 10 తర్వాత పర్మిషన్ ఆపరేట్ చేసేటువంటి పర్మిషన్ ఎవరికీ రాదు. మేము ఇనిషియల్ గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆ ప్లాంట్స్ ని ఈ దగ్గర నుంచి వేరే చోటుకి, ఎందుకంటే రెసిడెన్షియల్ టవర్ ముందు వచ్చింది, తర్వాత ఆర్ఎంసీ యూనిట్ వచ్చింది. అంటే మేమందరం ఆక్యుపై అయిన తర్వాత మాత్రమే ఆర్ఎంసీని స్టార్ట్ చేశారు. ఇట్స్ నాట్ ద అదర్ వే. అందుకని మేము అందరినీ రిక్వెస్ట్ చేసేది, దీనికి రెగ్యులేటరీ అథారిటీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి రిక్వెస్ట్ సబ్మిట్ చేస్తున్నాం. ఎందుకంటే ముందు నేను చెప్పిన విధంగా మేము స్టార్ట్ అయిన తర్వాత ఆర్ఎంసీ యూనిట్ వచ్చింది. మా బిల్డింగ్స్ లో అందరం ఆక్యుపై అయిన తర్వాత ఒక 50 మీటర్స్ దూరంలో ఉన్నందువల్ల దాని నుంచి వచ్చేటువంటి ఈవెన్ 18th టవర్ లో కూడా 24/7 ఇది ఆపరేట్ చేస్తున్నప్పుడు సౌండ్ పొల్యూషన్ వస్తుంది. ఈవెన్ 18th ఫ్లోర్ లో కూడా దుమ్ము పడుతూనే ఉంటుంది. సో మనం కిటికీలు తీయలేని పరిస్థితి. సో దీనికి తోడు బ్లాస్టింగ్స్ జరుగుతుంటాయి పీరియాడికల్ గా. ఆ బ్లాస్టింగ్ ఇంటెన్సిటీ ఎంత ఎక్కువ ఉన్నాయంటే ఒకరోజు అందరం కిందకి దిగిపోయినాం భయమేసి. ఎందుకంటే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఒక్క ఆర్ఎంసీ యూనిటే కాదు, దీని చుట్టూ సెవెరల్ ఆర్ఎంసీ యూనిట్ ఉన్నాయి. ఇప్పుడు అటు చివరికి తీసుకుంటే అక్కడ 50 మీటర్స్ దగ్గరలో ఉన్నది, ఇటు తీసుకుంటే 50 మీటర్స్ దగ్గరలో ఉంది. దీనికి బహుశా పర్మిషన్ వచ్చేటువంటి అవకాశం లేదు బేసికలీ. సో అందుకని ఏ విధమైనటువంటి చర్యలు రూల్స్ ప్రకారం ఏం తీసుకోవాలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు త్వరగా తీసుకుని దీన్ని ఇక్కడి నుంచి వేరే చోటుకి రీలొకేట్ చేయాలని మేము అందరి తరఫున విజ్ఞప్తి చేస్తాం.